వచ్చేసి వర్షం వచ్చినప్పుడు వర్షం ఎక్కువ వాన వస్తే వేరే కథ. తుప్పర్లు పడుతుంది. వాన పడిపోతే కొంచెం కొంచెం తడి అవుతుంది. మరి అల్లరి పిల్లలు ఏం చేస్తారంటే ఆ తడి స్కూల్ బయట ఉంటే కాళ్ళకి అంటించుకుని ఆ చిన్నది ఇంత ఉండేది మాకు మా సెక్షన్, అది కొంచెం తడి ఎక్కువ చేసేసి అక్కడ అల్లరి చేసేసి అటు ఇటు ఆ కాళ్ళతో తిరిగేసి టీచర్ గారు వచ్చి, అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే టీచర్ వచ్చి పోన్లేరా ఇంకా అంతా పాడైపోయింది కదా ఇంటికి వెళ్ళిపోండి అని అంటే అని అనుకుంటాం. కానీ నాలాంటి దుర్మార్గులు కూడా ఉంటారుగా, వీళ్ళు చేసిన వేదవ పని వీళ్ళకి తెలియాలని కూర్చో అంటే ఏమైంది అప్పుడు? అయినా సరే అనవసరంగా కష్టపడి మనమే పాడు చేసాం, మనం కూర్చోాలి అక్కడ. చెరపకరా చేయడేవాడిని. పిల్లలం కాబట్టి ఇంకో దిక్కు లేక పేపర్లో టావు చింపుకొని అది కిందేసి ఇవన్నీ స్వీట్ మెమరీసు. ఇలా ఇంకా స్కూల్ టైము చాలా, అంటే అమ్మమ్మ గారింటికి వెళ్ళడం కావచ్చు, చెరువుకు వెళ్ళడం కావచ్చు, కావిడి మోయడం, కాలి కావిడి, నీలకావిడి మోయలేంగా. అవును, అసలు ఈ కాలంలో కావిడి తెలుసా? కావిడి అది కామెడీగా ఉంటుంది వాళ్ళకి. కావిడిగా ఉంటుంది. కామెడీ అంటే కామెడీగా ఉంటుంది. పోనీ దేవదాస్ సినిమా చూసారా? పాతది. జగమే మాయా ఏ మాయ వేదాలలో అందులో ఆ నెక్స్ట్ చరణంలో కష్ట సుఖాలు కావిడి కొండలు. ఎవరిది రచనది? నేను ఎవరో మళ్ళీ చూద్దాం, పర్వాలేదు. కానీ నేనేం చెప్పబోతుందంటే, బాల్యం అలా గడిస్తే ఏమవుతుందంటే అది ఫౌండేషన్. తాటి చెట్లు, తాటి తేగలు, తాటికాయలు తెచ్చి కాల్చుకోవడాలు, చెరుకు ట్రాక్టర్ వెనకాల, చెరుకు బండి వెనకాల లాగేయటం, తర్వాత దొంగగా పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, చెట్లు ఎక్కేయడం, గోడలు ఎక్కేయడం, ఉసిరికాయలకి ఉప్పు పట్టుకుపోయి అవి ఇలా అని, అది ఉసిరి చెట్టు పెద్ద బలం ఉండదు కదా, ఇలా అయితే రాలిపోతాయి. ఇవన్నీ ఎంత మంచి మెమరీస్. ఇప్పుడు కాలం పిల్లలకి ఏమున్నాయి? లేవండి, బయటికి వెళ్ళినవారు. వాడు చాగంటి కోటేశ్వర గారి మాటల్లో మాట్లాడుకుంటే వాడు ఫారం కోడి, నా మాటలు కాదు. మీ కాకినాడ చాగంటి కోటేశ్వర గారే, మీరు కాకినాడ, ఆయన కాకినాడ. కానీ నా అదృష్టం ఏంటంటే కాశీలో మొన్న గట్టిగా 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం కాశీలో చాగంటి గారి ముందు చాగంటి గారితో ఆయన గురించి మాట్లాడాను. ఆ టైటిల్ ఏం పెట్టాను తెలుసా? చాగంటి గారి ముందు కుప్పిగంతుల రాధమోహన దాస్ అని పెట్టా. కుప్పిగంతుల అంతే. ఎందుకంటే ఆయన ఒక విజ్ఞాన కని, బోల్డ్ జ్ఞానం, తెలుగువారికి ఒక అమృత భాండం కదా. కాబట్టి ఆయన అలా చెబుతూ, చాలా చెబుతూ మేనమామల ముద్దు మేలైన ముద్దు అని చెప్తారు ఒక ఉపన్యాసంలో, ఓ ప్రవచనంలో. నాకప్పుడు మా మావయ్యలు గుర్తొస్తారు. మేను అంటే సంస్కృతంలో ఏంటి? శరీరం. మేను అంటే శరీరం. ఈ మేనుని బుద్ధిహీనుడైన వాడు నేను అనుకుంటాడు. అది మేను నేను. కానీ ఈ మేను కొన్ని రోజుల తర్వాత గాను. దిస్ ఈజ్ బిల్ట్ విత్ ఓన్లీ బోను, బట్ దిస్ ఫెలో థాట్ ఇట్స్ ఓన్ కదా కదా. మావయ్యలు, మా మావయ్యలో ఒక చిన్న మావయ్య అయితే ఎత్తు మంచాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారండి? పందిరి మంచాలు. పందిరి మంచం. ఈ పందిరి మంచానికి కర్రలు ఉంటాయి నాలుగు పక్కన. మావయ్య పడుకుని తొక్కమనేవాడు. వీపే ఆ కాళ్ళు ఓకే, వీపు మేము తోపు, మావేది వీపు. అంటే బ్రహ్మాండంగా మీరు సాపుతారని చెప్పేసి సాపు చేస్తారు. పెదవాయిషాలు అయితే మావేలు చేస్తారు సాపు, అది వీపు సాపు, మన వీపు సాపు. అయితే ఆ బాల్యం పాపం చాలామంది పిల్లలకి ఇప్పుడు చాలా మృగ్యం అయిపోయింది. ఎవరో కవి చెప్పాడు, భగవంతుడు అడిగితే నాకు బాల్యాన్ని నాకు ఇమ్మని అడుగుతాను. చాలా ఎక్సలెంట్ సార్. అది అంటే దాని అర్థం ఆనందం అన్నమాట. ఇది కవి మాటే కాదు, మీరు సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు గారి పేరు విన్నారా? పేరు విన్నానండి.
ఆయన కాకినాడ ఆయనే, కానీ ఉండేది సింహాచలం. అని తూగో కాకినాడ అని చెప్పను, తూర్పుగోదావరి. చాలా గొప్ప, ఆయనకి పేరు ముందు మధుర వచస్వి, అంటే అంత తీయగా చెబుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నెట్లో యూట్యూబ్లో కొట్టండి, వారు చెప్తారు. ఈ అమృతం మనం అనుభవించాల్సిన అమృతం అది. చాలామంది కోల్పోతున్నారు. ఆయన ఏమంటారంటే, ఒకరిని అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఇలా చెప్పారు అని ఒక ఉదాహరణ. అంటే చాగంటి గారు కూడా చెప్తారు ఆ మాట. బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి. బాగా చదువుకుని బాలుడు వల్లే ఉండాలి. ఇదేమిటిది? అసలు సింక్ అవుతుందా? లేదు కదా. అప్పయ్య దీక్షితులు గారు చెప్పారని చాగంటి గారు, సాతూరు గారు చెప్పారు. బాగా చదువుకున్నాక బాలుడిలో ఉండవు ఏమిటండి అంటే, దాని వివరం ఏమిటంటే, బాగా చదువుకుంటే వాడికి జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే వాడికి పట్టుదల ఉండాలి. పిల్లవాడు చూడండి, వాడు బొమ్మ అడిగాడు, ఏ తీర్థానికి వెళ్తాం, అమ్మో కొనేవారు ఊరుకోడండి, దుల్లెత్తాడు. అక్కడ రోడ్డు మీద దుల్లెత్తాడు. తెలిసి అసలు అమ్మ నాన్న పరువు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అసలు వాడికి అనవసరం. నువ్వు తల తాకట్టెట్టు, అది కొనియాలి. అలా భగవంతుడి కోసం దొల్లాలి. అందుకని బాల్యవు తిష్టతి అన్నది. అది దాని అర్థం. అది బాలుడిలా ఉండడం అంటే అది. వాడు బొమ్మ కోసం ఎలా అయితే దొల్లాడో అలా భగవంతుడి కోసం దొల్లేయాలి. అది బాలుడిలా ఉండడం, అది పట్టుదల. అంటే ఇంకా చాలా వివరం ఉంది. కాబట్టి మనం జీవితం, మన జేసుదాస్ గారు చెప్తారు, ఎంత బాగుంటుందో కదా. జీవితం చిన్నది ఏమి కానున్నదో, జీవితం చిన్నది ఏమి కానున్నదో అంటే ఏంటి? జేసుదాస్ గారికి ఆ పాట ఎవరు రాశారో వాళ్ళకి కొంతైనా మన సంస్కృత సాహిత్యాల పరిచయం ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు. ఇది సాధ్యం అవుతుంది. ఇది సంస్కృతంలో చెప్తాను నేను. ఆయన జీవితం చిన్నది అన్న దాని మాటకి భాగవతంలో చెప్పారు. పదం పదం యత్ విపదాం అని చెప్పారు. అంటే ఏమిటండి? ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ డేంజర్, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్. ప్రతి అడుగు కూడా ప్రమాదమే. మీకు మంచి ఉదాహరణ ఇస్తాను, పట్టుకుంటారని. మొన్న గరికపాటి వారు ఏదో ప్రవచనంలో చెప్తున్నారు, వాడికి 37 అంతస్తులు ఉన్నాయంట. 17 సెకండ్లో బెగరైపోయి రోడ్డు మీద రొట్టె కోసం అడుక్కుంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘాన్ దాకా వెళ్ళొద్దు, కర్నూలుకు కూడా వెళ్ళొచ్చు మీరు. కర్నూలులో ఒక 7-8 ఏళ్ల క్రితం ఎప్పుడో వరదలు వచ్చినాయి. బ్రహ్మం గారు చెప్పారు కదా, కర్నూలు వరదలు వస్తాయి. ఆయన చెప్పినవి చాలా అయినాయి కదా. అలా కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగి వరదలు వచ్చి 40 ఎకరాల ఆసామి. ఆ ఫోటో చూస్తే చాలా బాధగా ఉంటుంది. కానీ ప్రకృతిలో మనం ఉన్నాం. ఆయన పాపం మట్టి అంటుకున్న రొట్టె తింటున్నాడు. అంత ఆస్తిపరుడు. అంటే ప్రకృతి ముందు నువ్వెంత జస్ట్ పిల్లబచ్చగాడివి. అందుకని నేను పిల్లలతో చెప్తుంటాను, పాటలు పాడతారు పిల్లలు. రెచ్చిపోదాం బ్రదర్ అంటుంటారు. రెచ్చిపోదాం బ్రదర్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది మీ మదర్, ఎముడు తీస్తారు నీ లెదర్. తోలు అదే దట్స్ వాట్. మీరేమో రైమింగ్ కూడా చెప్పారు. అదే అందుకని ప్లీజ్ టేక్ కేర్ వెదర్. ఓకే, అర్థం చేసుకో బ్రదర్. డోంట్ థింక్ అదర్స్. అందుకని ప్రకృతిని మనం గౌరవించాలి. ఆ లక్షణం మన సనాతన ధర్మంలో అణువణువున ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడుస్తున్నాను, ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాం, నా కాలు మీ కాలు తగిలింది, లేదా మీ కాలు నా కాలు తగిలింది, వెంటనే ఏం చేస్తామండి? ఎక్స్క్యూజ్ మీ ఇలా అనేస్తాం, కాలు దండం పెట్టేసుకుంటాం అసంకల్పితంగా. పూర్ణకి నా కాలు తగిలిందా, నాకు పూర్ణ కాలు, మీకు కాలు ఎందుకని ఎందుకు చెప్పండి. అంటే కావాలని కాదు, నన్ను క్షమించమని నేను అనుకున్నానండి. అది కొంత, కానీ అందులో ఇంకా బ్రాడ్ ఆత్మలు కానీ ఇంకా అంటే మీకు నిన్న పిల్లలతో చెప్పిన ఉదాహరణ, శాస్త్రంలో చైతన్య చరితామృతం అనే పుస్తకం ఉంది. మీరు వీలైతే చదవండి. ఒక 7-8 వాల్యూమ్స్ 9 ఉంటాయి. మన అబిడ్స్లో ఇస్కాన్లో దొరుకుతుంది. అందులో ఒక ఆయన పేరు గోవింద. ఆయన గురువుగారి సేవ చేయడానికి వచ్చాడు.
గురుగారు అప్పటికి నిద్రపోతున్నారు. కాళ్ళు నొక్కాడు. గురుగారు నిద్ర లేచాక ఇలా తిరిగితే ఇతను ఇటువైపు ఉన్నాడు. ఏంది ఆయన ఇక్కడ ఉన్నామంటే, మీకు కాళ్ళు నొక్కడానికి వచ్చాను గురుగారు. మరి నేను నిద్రపోయాను కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. అంటే మీరు ఈ గుమ్మానికి అడ్డంగా ఉన్నారు కదండి, మరి మిమ్మల్ని దాటి వెళ్ళలేను కదా అన్నాడు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు అన్నారు. మరి మంచిగా వచ్చినాయి, మిమ్మల్ని దాటే వచ్చాను అన్నాడు. మరి ఇప్పుడు దాటడం తప్పని ఇప్పుడు చెప్తున్నావు, అందుకని వెళ్ళలేదా, ఇక్కడే కూర్చున్నా అన్నావు. మరి ఎలా ఇందా వచ్చింది నువ్వు అలా దాటుకునే కదా. అతను ఏమన్నా అంటే, ఈ గోవింద్ అనే అతను ఒక మనిషిని అలా దాటకూడదు కదా, ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు కదా, పాపం కదా లెక్చర్ ఇచ్చారు. ఈ లెక్చర్ మరి వచ్చేప్పుడు ఏమైంది అన్నారు ఆయన. అంటే ఆయన అన్నాడు, అంటే వాళ్ళ స్టాండర్డ్ చూడండి, వాళ్ళ మెచ్యూరిటీ చూడండి. మా గురువారికి సేవ చేయాలి, నేను నరకానికి వెళ్తే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, మా గురుగారి సేవ చేయాలి, అందుకని ఇంకో మార్గం లేదు. మీరు గుమ్మంలో పడుకున్నారు, నేను అటు వస్తే కానీ మీ కాళ్ళు సేవ చేయలేము, వచ్చేసాను. మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిపోవడం నా వ్యక్తిగతమైన పనులకి ఎందుకు వెళ్ళాలి, అందుకని కూర్చో. అంటే మన ఉద్దేశం చూసారా, అది చాలా ముఖ్యమైనది. అదే మంచి ఉద్దేశం అయితే చెడ్డ పని చేసినా పర్లేదన్నమాట. అంటే మీరు అన్నట్టు ఇక్కడ చెడ్డ పని అని కాదు, మేలు. మేలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎవరైనా స్పృహ కోల్పోతున్నారు, వాళ్ళు స్పృహ కోల్పోతే ప్రాణం కోల్పోతారు. కాబట్టి మనం వాళ్ళని నెమ్మదిగా చెప్పం, దవడల మీద కొట్టి చెప్తాం, హే హే నిద్రపోకో నిద్రపోకో అంటే. కొట్టడం వెనకాల ఏముంది, ఆయన మేల్కొల్పడానికి, ఆయన ప్రాణం బ్రతికించడానికి. అలాగే గుండె అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు చేస్తారు. మరి సిపిఆర్ చేయకపోతే ఎలా బతుకుతాడు, పాపం నొప్పి వాడే ఉండడు. కాబట్టి ఉద్దేశం ప్రధానం, ఎప్పుడైనా ఉద్దేశం ప్రధానం. ఎవడో గోతిలో పడిపోయాడు అంటే ఈ ఉద్దేశం ఎలా ఉండాలంటే, మనం మామూలుగా ఎవరినైనా తిట్టేటప్పుడు గాడిదే అని తిడుతుంటాం, కానీ ఒక కథలో ఆ గాడిదలాగే ఉండాలి. ఆ కథ చెప్తే మీకు అర్థమైపోద్ది, చాలా వండర్ఫుల్ గాడిద అని. అంటే జీవితంలో కష్టం వస్తే ఆ గాడిదలా ఉండాలి. ఎలా అంటే, గాడిదని తీసుకుని వస్తున్నాడు ఒక వానర్, వస్తుంటే ఈ నేల బావిలో పడిపోయింది, అది అందులో వాటర్ లేదు. వీడు దాన్ని తీయడానికి పాపం ట్రై చేశాడు, పెద్ద పెద్ద తాళ్ళు క్రెయిన్లు ఏమి లేవు ఆ కాలం కాబట్టి. వీడు చాలా ట్రై చేసి ఇంకా దాని పాప భయం వేసేస్తుంది, లోపల వాటర్ లేదు, వీడి దగ్గర ఏం మ్యాటర్ లేదు. ఏం చేయాలి, వీడు బాగా ఆలోచించి, ఇంకా దీన్ని పైకి తీయలేము, దాన్ని అలా వదిలేస్తే ఆకలితో చచ్చిపోద్ది, ఇక్కడ మట్టి దండిగా ఉంది, మట్టి వేసి కప్పెట్టేద్దామని ఆడు చేత్తో మట్టిని ఎలా వేసేస్తున్నాడు. అది భయపడిపోయింది, ఎంత దుర్మార్గం, ఇన్ని రోజులు వీడు గాడి చాకిరీ చేశాను, వీడు కనీసం గాడిలో గాడిని చూడకుండా మ్యాడిఫీలో నా మీద మడ్డేసేస్తున్నాడు, మట్టేసి నన్ను కప్పెట్టేస్తున్నాడు వీడు అని పెద్ద పెద్ద సౌండ్ చేసి కాసేపటికి సౌండ్ మానేసింది. అదేంటి మనం కొంచెమే మట్టేసాం, అప్పుడు ఇది కప్పెడిపోయిందా, సౌండ్ చేయట్లేదేంటి అని వాడు మట్టేయడం మానేసి చూస్తున్నాడు. అది కాలుతో ఎలా సరి చేసేస్తుంది. ఆడు మళ్ళీ మట్టి వేసాడు, మళ్ళీ సరి చేసింది, మళ్ళీ మట్టి, మళ్ళీ సరి చేసింది, మళ్ళీ మట్టి, అంతే. ఆడికి ఉత్సాహం వచ్చింది, అది మెట్లు కొట్టి పైకి వచ్చింది. అదే కదా, అట్లా కదా ఉండాలి. అవును. అరే చాలా విచిత్రంగా ఉంది, బేతాళ కథలాగా ఉందండి ఇది. ఎలా అన్నా ఉండనివ్వండి. శభాష్ రాముడు సినిమా చూసారా పాతది? అది మిస్ అయ్యారండి. పోనీ ఏ సినిమా పేరు నాకు తెలియదు కానీ, కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును, సుఖాలు దక్కును, జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. ధైర్యం కలిగి ఉండాలి. సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు, పాతాళ భైరవి కూడా అలా ఉంటుంది అంతే. అవును, సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు హనుమంతులు వారు. చాలా తిరిగారు, అసలు వెళ్ళకూడని బెడ్రూమ్లో కూడా వెళ్ళాడు, చూడకూడని కూడా చూశాడు. సీతాదేవిని చూడడానికి వెళ్ళాడు, వెతకడానికి. వెతికి ఆయనకి